నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను స్వాతి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం సీఎం పదవిపై క్లారిటీ ఇచ్చిన కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేది లేదని స్పష్టం మిజోరం గవర్నర్ గా కమ్మపాటి హరిబాబు ప్రమాణ స్వీకారం మిజోరం రాజధాని ఐజ్వాల్ లో బాధ్యతలు తీసుకున్న నూతన గవర్నర్ అమరావతిలో ముగిసిన ప్రివిలేజ్ కమిటీ సమావేశం పారదర్శకంగా కమిటీ కార్యకలాపాలు కొనసాగిస్తుందన్న కమిటీ చైర్మన్ ముంబైలోని పాండవకాడ జలపాతంలో చిక్కుకున్న పర్యాటకులు రక్షించిన సిబ్బంది నగరవాసులకు హెచ్చరికలు జారీ కేంద్ర ప్రభుత్వ గెజెట్ పై అసంతృప్తి వ్యక్తం చేసిన టీడీపీ నేతలు ఏపీలోని పశ్చిమ రైతులకు అన్యాయం జరుగుతుందన్న మాజీ ఎమ్మెల్యే డీటెయిల్స్ చూస్తే కర్ణాటక రాజకీయాలు సీఎం యడియూరప్ప చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి. బీఎస్ యడియూరప్పను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పిస్తున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్న తరుణంలో గత 2 రోజుల క్రితం సీఎం ఢిల్లీ పర్యటన మరిన్ని ఊహాగానాలకు తెరతీసింది. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన యడియూరప్ప కేంద్ర పెద్దలను కలిశారు. ఈ సందర్భంగా ఆయన రాజీనామా ప్రస్తావన వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే యడియూరప్ప జూలై 26న తన పదవికి రాజీనామా చేస్తారని కర్ణాటక వ్యాప్తంగా ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. అదే రోజు కర్ణాటక ఎమ్మెల్యేలు కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక ఇదే విషయంపై గత వారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సమయంలో యడియూరప్ప మీడియాతో మాట్లాడారు. తనను కేంద్ర పెద్దలు సీఎంగా కొనసాగాలని కోరారని తెలిపారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డాలను కలిశానని తమ మధ్య అసలు రాజీనామా ప్రస్తావనే రాలేదని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి, కొత్త ప్రాజెక్టుల నిర్మాణంపై చర్చించామని తెలిపారు. जवाबदारी इनमेले ಇದೆ ಅಂತ ಹೇಳಿ ನನಗೆ ಜವಾಬ್ದಾರಿ ಪ್ರಧಾನಿ ಮಂತ್ರಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಜಿ ಹೇಳಿದ್ರು. ಇದಾದ್ಮೇಲೆ ನಾನು ರಾಜನಾಥ್ ಸಿಂಗ್ ಸಹ ಭೇಟಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೇನೆ. ಪಕ್ಷದ ಬೆಳವಣಿಗೆ ದೃಷ್ಟಿಯಿಂದ ಅನೇಕ ವಿಷಯಗಳು ಚರ್ಚೆ ಆಯಿತು. ದೇಶದ ರಾಜಕೀಯ ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದಲ್ಲಿ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿಯನ್ನು ಮತ್ತೆ ವಿಚಾರಕ್ಕೆ ತರಬೇಕು, ಅದಕ್ಕೆ ನೀವು ವಿಶೇಷವಾದ ಗಮನವನ್ನು ಕೊಡಬೇಕು ಅನ್ನೋ ಸೂಚನೆಯನ್ನು ಸಹ ನಡ್ಡಾಜಿ ಬಹಳ ಸುದೀರ್ಘವಾದ ಚರ್ಚೆ. ರಾಜೀನಾಮೆ ವದಂತಿಗಳು ಕೇಳಿ ಬರ್ತಿದೆ ಸರ್. ಮೋದಿ ಅವರಿಗೆ ರಾಜೀನಾಮೆ ಒಂದು ನಿಮಿಷ ಸರ್ ಮುಚ್ಚಿಡುವಂಥದ್ದೇನು ಪ್ರಶ್ನೆ ಇಲ್ಲ, ಆ ಪ್ರಸಂಗ ಬಂದಿಲ್ಲ. ನಾನು 1 ತಿಂಗಳು ಮೊದಲನೇ ವಾರ ಡೆಲ್ಲಿಗೆ ಬರೋಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತೇನೆ. ಇದುವರೆಗೆ ಆ ರೀತಿ ಯಾರೂ ಸಹ ನನಗೆ ರಾಜೀನಾಮೆ ಕೊಡಬೇಕು ಅಂತ ಹೇಳಿಲ್ಲ. ಆ ಥರ ಸುದ್ದಿಗಳೇನಿದ್ರೆ ಅದಕ್ಕೇನು ರಾಜೀನಾಮೆ ಕೊಟ್ಟಿದ್ದೀರಿ ಅಂತ ಆಗಸ್ಟ್ ಫಸ್ಟ್ ವೀಕಲ್ಲಿ ಬರೋದ್ರ ಉದ್ದೇಶ ಏನು? ಕ್ಯಾಬಿನೆಟ್ ಭೇಟಿ ಮಾಡೋದು ಸರ್, ಸಚಿವ ಸಂಪುಟ ಭೇಟಿ ಮಾಡುವಂಥದ್ದು ನಾನು ತಿಂಗಳಿಗೊಮ್ಮೆ ನಾವು ಬರಬೇಕಾಗುತ್ತೆ. ಬಂದು ಇಲ್ಲಿ ರಾಜ್ಯದ ಅಭಿವೃದ್ಧಿ ಬಗ್ಗೆ ಚರ್ಚೆ ಮಾಡಿ ಅದು ಕ್ಲಿಯರೆನ್ಸ್ ತಗೊಂಡು ಹೋಗಬೇಕಾಗುತ್ತೆ. ಮತ್ತೆ ಯಡಿಯೂರಪ್ಪನವರೇ ರಾಜೀನಾಮೆ ವಿಚಾರದಲ್ಲಿ ಪ್ರಧಾನಿ ಅವರಿಗೆ ಪತ್ರ ಬರೆದಿದ್ದೀರಿ ಅಂತ ಇದೆ. ಅಮಿತ್ ಶಾ ಅವರು ಟೈಮ್ ಕೊಡ್ತಾರೆ. ಈಗ ರಾಜನಾಥ್ ಸಿಂಗ್ ಭೇಟಿ ಮಾಡ್ತೇನೆ. ಈ ಮಧ್ಯಾಹ್ನದವರೆಗೂ ಎಲ್ಲ ಬೇರೆ ಬೇರೆ ನಾಯಕರನ್ನ ಭೇಟಿ ಮಾಡಿ ಮಧ್ಯಾಹ್ನದ ನಂತರ ವಾಪಸ್ ನಾನು ಬೆಂಗಳೂರಿಗೆ ಹೋಗ್ತೇನೆ. ఇక మిజోరం గవర్నర్ గా కమ్మపాటి హరిబాబును ప్రమాణ స్వీకారం చేశారు. విశాఖను ప్రాతినిధ్యం వహిస్తున్న హరిబాబు గతంలో ఎంపీగా పోటీ చేసి గెలిచారు. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో పలు రాష్ట్రాల గవర్నర్లను బదిలీ చేసిన కేంద్రం మిజోరంకు హరిబాబును ఎంపిక చేసింది. దీంతో ఆయన మిజోరం రాజధాని ఐజ్వాల్లో హరిబాబు గవర్నర్ గా పదవి బాధ్యతలు చేపట్టారు. మిజోరం అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. Vested in me by Article 155 of the Constitution of India. I, Ramnath Kovind, President of India, hereby appoint Dr. Haribabu Kambapati to be the Governor of Mizoram with effect from the day he assumes charge of his office. Given at Rashtrapati Bhavan, New Delhi, this 6th day of July in the year 2021, 15 Asada 1943 Satra, in the 72nd year of the Republic of India. I, Dr. Haribabu Kambapati, do swear in the name of
preserve, protect and defend the Constitution and the law, and that I will devote myself to the service and well-being of the people of Mizoram. ముంబైలోని పాండవకాడ జలపాతంలో చిక్కుకున్న 117 మంది పర్యాటకులను సహాయక సిబ్బంది రక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ క్రమంలో ఈ ప్రాంతానికి వెళ్లవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ వారు ఆ ప్రాంతానికి వెళ్లారు. దీంతో వర్షం ఎక్కువ అవడంతో అక్కడే చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక సిబ్బంది సాయంతో వారిని రక్షించారు. వర్షపాతం తగ్గేందుకు పర్యాటకులకు అనుమతి లేదని, నిబంధనలు పాటించాలని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. एक कोड़ी हाँ एक रस्सी ऐसी पकड़ हाँ एकदम मागे खेत अरे बाबा ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్లో ప్రివిలేజ్ కమిటీ సమావేశం జరిగింది. అనంతరం కమిటీ చైర్మన్ కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రివిలేజ్ కమిటీ పారదర్శక రీతిలో కార్యకలాపాలు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. సభలో 174 మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న స్పీకర్ విమర్శలు చేస్తున్నారని, కొందరు సభ్యుల వైఖరిని ఆధారాలు సహా ప్రశ్నించినా వారి నుంచి స్పందన కరువైందని తెలిపారు. ఆశించిన రీతిలో స్పందించని సభ్యులను వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించినట్లు వెల్లడించారు. టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు ఇచ్చిన వివరణ సరిగా లేదని, అందుకే ఆయనను మరోసారి వివరణ కోరగా ఏమాత్రం బదులివ్వలేదని ఆరోపించారు. అందుకే ఆయనను వ్యక్తిగతంగా హాజరు కావాలని కోరామని వివరించారు. శాసనసభ్యుల హక్కులు కాపాడటం తమ కర్తవ్యమని కాకాని పేర్కొన్నారు. ఎవరు ఎవరిపై వ్యాఖ్యలు చేసినా పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రివిలేజ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. గత కొద్ది రోజులుగా కోవిడ్ నేపథ్యంలో వర్చువల్ మీటింగ్స్ ఏర్పాటు చేశాం. ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ ఒకసారి పరిశీలించాలి, ఫిజికల్గా కూర్చొని మాట్లాడే పూర్వపక్షంగా అని చెప్పి ఈరోజు ప్రత్యేకించి సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేసి అందరం కలవడం జరిగింది. దానికి సంబంధించి 9 అంశాల వరకు ఈరోజు తీసుకోగలిగాం. ప్రధానంగా ప్రోటోకాల్ ఉల్లంఘన, అంటే శాసనసభ్యులకు సంబంధించి వాళ్ళని ఆహ్వానించకపోవడం, శిలాఫలకాల్లో పేర్లు కొద్దిగా వేయకపోవడం, కొన్ని దగ్గరలో వేసినా సరే ప్రాధాన్యత క్రమంలో కాకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వులకి భిన్నంగా వేయడం, అదేవిధంగా ఎవరన్నా అధికారికి ఉత్తరాలు రాస్తే దానికి సరైనటువంటి సమయంలో సమాధానం ఇవ్వకపోవడం, సరిగ్గా స్పందించకపోవడం, అదేవిధంగా గతంలో శాసనసభలో మాట్లాడినటువంటి అనేక అంశాల మీద శాసనసభ్యుల్ని కించపరిచే విధంగా శాసనసభ్యుల్ని బయట శాసనసభ ఆవరణలో, శాసనసభ సాక్షాత్ హౌస్లో ఇవన్నీ కూడా ఈరోజు చర్చించడం జరిగింది. బాధాకరమైనటువంటి విషయం, 174 మందికి కస్టోడియన్గా వ్యవహరించేటువంటి స్పీకర్గా ఉండేటువంటి స్పీకర్ గారి మీద కూడా ఈరోజు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, విమర్శించడం, రెచ్చగొట్టేటువంటి విధంగా ప్రసంగించడం. కాబట్టి వీటన్నిటిని గురించి కూడా చూసాం. కాబట్టి ఒక్కొక్కటి అంశాల వారీగా రాబోయేటువంటి రోజుల్లో కొన్ని రిప్లైస్ ఇచ్చారు. ఉన్నటువంటి ఆధారాలకు పొంతం లేకుండా కేవలం కంటి తుడుపు చర్యలాగా మేము ఇవేమీ మాట్లాడలేదనేటువంటిది ఫ్యాషన్ అయిపోయింది. అంటే మాట్లాడినటువంటి ఆధారాలతో సహా సీడీలు పంపించినా కూడా దానికి సంబంధించి మేమేమీ మాట్లాడలేదు అని చెప్పి తప్పించుకోవాలనేటువంటి ఆలోచన, లేదా సింపుల్గా రకరకాలైనటువంటి సాంకేతిక కారణాలు చూపించేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రివిలేజ్ కమిటీ గతంలో చెప్పాం, 175 మందికి సంబంధించి అందరి హక్కులు కాపాడుకునేటువంటి విధంగా ప్రివిలేజ్ కమిటీ పనిచేస్తుందని చెప్పి అందులో భాగంగా ఎవరైతే సరిగ్గా స్పందించలేదో, ఎవరైతే సకాలంలో రిప్లై ఇవ్వడంలో ఏదైనా సరే జాప్యం చేశారో వాళ్ళందరినీ కూడా ఈరోజు గుర్తించి వాళ్ళందరినీ కూడా పర్సనల్ అపీరెన్స్, అంటే వ్యక్తిగతంగా హాజరు కావాలి అని చెప్పి కోరడం, నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి సభ్యులు ఎవరైతే గతంలో సరైనటువంటి సమాధానం ఇవ్వలేదో, సకాలంలో సమాధానం ఇవ్వలేదో, ఎప్పటికీ కూడా పెండింగ్లో ఉందో వాటికి సంబంధించి వాళ్ళని వ్యక్తిగతంగా హాజరైన తర్వాత మా దగ్గర ఉన్నటువంటి సీడీలకి అనుగుణంగా వాళ్ళు దానికి సమాధానం ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి దానికి సంబంధించి సమాధానం ఇవ్వడానికి ఈరోజు కొంతమందికి వ్యక్తిగతంగా కూడా ఈరోజు పిలవడానికి ఈరోజు కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
కాబట్టి భవిష్యత్తు కేంద్ర ప్రభుత్వం కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి గెజిట్లో వెలిగొండ ప్రాజెక్టును పొందుపరచకపోయినా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని మాజీ ఎమ్మెల్యేలు ముత్తుమల్ల అశోక్ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులోని జవహర్ నగర్ కాలనీలో మాజీ ఎమ్మెల్యే కందుల నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం ప్రకటించిన గెజిట్లో వెలిగొండ ప్రాజెక్టు లేకపోవడం దురదృష్టకరమన్నారు. అధికారంలోకి రాగానే ఏడాదిలోగా వెలిగొండ జలాలు విడుదల చేస్తామని హామీ ఇచ్చిన వైసీపీ పాలకులు 2.5 ఏళ్లు కావస్తున్నా చుక్క నీరు కూడా విడుదల చేయలేదన్నారు. పశ్చిమ ప్రకాశానికి వరద ప్రసాదిని ఆయన వెలిగొండను విభజన చట్టంలోని 11వ అంశంలో పొందుపరిచారన్నారు. కేంద్రం వెంటనే గెజిట్లో చేర్చాలని డిమాండ్ చేశారు. వెలిగొండ ప్రాజెక్టును వెంటనే 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 ఇక విశాఖ దక్షిణ నియోజకవర్గం 39 వార్డు పరిధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జీవన ఉపాధి కోసం గత 25 సంవత్సరాలుగా ఉన్న షాపులు అన్యాయంగా జీవీఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారంటూ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆందోళనకు దిగారు. కక్ష సాధింపుతో బడ్జీలంటూ తొలగించాలంటూ జీవీఎంసీ స్థానిక వార్డు కార్పొరేటర్ సాధిక బడ్డీలు తొలగించాలని ఫిర్యాదు చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎంవి డిఎం స్కూల్, లక్ష్మీ టాకీస్ దగ్గర జీవీఎంసీ అధికారులు షాపులు తొలగించకుండా 100 వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే వాసులపల్లి నిరసన తెలిపారు. Let her go and talk to me. I can't immediately come to her. Already I went to her office. Across the table I sat down and told the problem also. He is a very, just only the egoism and then he came late. Just is only egoism and then ఏమోంది అసలు నాకు అర్థం కాదు. ఈరోజు ఏమో అక్కడే కట్టమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం షాపుల్ని. ఆ షాపులు కడతామని చెప్పేసి మేడం గారు మాట ఇచ్చారు. మరి హౌస్ యూ కెన్ చేంజ్ ద వాయిస్ కడతామంటున్నారు. కట్టేటప్పుడు ఏమో వాళ్ళకే చెప్తా, వాళ్ళే చేస్తారు, అప్పుడు కడతారు కదా షాప్స్ని. కొత్తగూడెంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్పొరేటర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ యూనియన్ జిల్లా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విశ్వబ్రాహ్మణులు బలిదానాలు ఇచ్చామని, తెలంగాణ ప్రభుత్వం అనాదిగా కార్పొరేటర్ల హక్కులను కాలరాసే విధంగా కొత్త జీవో జారీ చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మృతినే జీవనాధారంగా చేసుకుని జీవిస్తున్న తమ బతుకులు దుర్భరంగా మారాయని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని, కొత్త జీవో రద్దు చేసి పాత హక్కులను కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్పెంటర్ వృత్తి మీద ఉక్కుపాదం మోపే ఒక చట్టాన్ని తీసుకొచ్చి కార్పెంటరు పని చేయొద్దు,
పనిచేస్తే మీ వస్తువు మీరు అమ్ముకోలేరు అని నియమ నిబంధనలు పెట్టిన ఈ గవర్నమెంట్ని ఏమనాలో చెప్పండి. ఆ రోజు తెలంగాణ రావడం కోసం ఎంతో ఉద్యమాలు చేశాం, మేమంటూ రోడ్ల మీదకి వచ్చాము. మా కార్పొరేట్ సోదరులు, మా విశ్వబ్రహ్మ నాయకులందరూ కూడా ఎంతో ప్రాణదానం చేస్తేనే ఈరోజు తెలంగాణ రావడం జరిగింది. ఆ రోజు చెప్పాము, అదే తెలంగాణ గవర్నమెంట్ వస్తే తెలంగాణ ప్రభుత్వంలోనే బీసీలకు కార్పొరేటర్లకు చెక్క సరఫరా చేస్తాము, మీకు భవిష్యత్తులోనే పెద్దగా మీకు అందుబాటులో ఉంటామని చెప్పిన ప్రభుత్వము ఈరోజు ప్రభుత్వం వచ్చి 7 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ కార్పెంటర్ వృత్తి మీద ఉక్కుపాదం మోపిస్తూ కొత్త చట్టాలు తెస్తూ మా కార్పెంటర్లని అనగదొక్కే ప్రయత్నం చేస్తుంది. భవిష్యత్తులోని ఇలాంటి చట్టాలు తెచ్చినా మేము ఐక్య వేదిక అయ్యి వివిధ పార్టీలతో కలిసి అందరితో కలిసేసి భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే ఉద్యమం చేస్తాను కూడా సిద్ధపడతామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. కొన్ని వందల కుటుంబాలు ఈ యొక్క ఫారెస్ట్ వారి యొక్క నిబంధనలు పెట్టడం వల్ల నాటి రోడ్డు మీద పడి జీవనోపాధి కోల్పోయారు. వారి సమస్యల మీద ఈరోజు మేమందరం కూడా జిల్లా వ్యాప్తంగా కదిలి కొన్ని వందల మంది కుటుంబాలు కూడా కలెక్టర్ ఆఫీస్ గారికి వచ్చి కలెక్టర్ గారికి మా అందరి సమస్యల మీద మెమోరాండం ఇవ్వడం జరిగింది. మా యొక్క ముఖ్యమైన సమస్య ఏంటంటే ఫారెస్ట్ కలప డిపోల నుంచి కలపని పర్మిట్తో సహా కొనుగోలు చేసి దానికి ప్రభుత్వానికి జీఎస్టీ చెల్లించి ఆ యొక్క పర్మిట్తో కొన్నటువంటి కలుపతో మా ఇంటి వద్ద ఫర్నిచర్ వస్తువును తయారు చేసుకొని ఆ వస్తువును ఏ ప్రాంతానికైనా తీసుకెళ్లి అమ్మే విధంగా మా అందరికీ అవకాశం కల్పించమని కలెక్టర్ గారిని సవినయంగా మనవి చేశాం. దీనికి ఉదాహరణగా గతంలో మేదరివారి బుట్టలల్లుకోవడానికి వారికి కలప డిపోలలో వెదురు బొంగును సబ్సిడీపై ఇచ్చి వారి కుటుంబాలకు పోషణ కల్పించారు. అలాగే ఇటుక బట్టీల వారికి కూడా కర్ర తీసుకెళ్లి వాళ్ళు ఇటుక బట్టీలు తయారు చేసి ఇళ్ల నిర్మాణానికి వాడుతున్నారు. అటువంటి క్రమంలో కార్పెంటర్ వృత్తిని నమ్ముకున్న మేము అనాది కాలం నుంచి కూడా ఈ యొక్క సమాజానికి అనేక సేవలు అందించినటువంటి కార్పెంటర్ వృత్తి చేసేటువంటి వారము. ఇలా సామాన్య మానవుడికి కావాల్సిన ఏ వస్తువు అయినా కానీ కార్పెంటర్ తయారు చేస్తే తప్ప అది వచ్చేటువంటి విషయం లేదని చెప్పి మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మా న్యాయమైన కోరికను మన్నించి ప్రభుత్వం వారు స్పందించి మాకు న్యాయం చేసి మాకు పని చేసుకునే అవకాశాన్ని కల్పించమని సభాముఖంగా కోరుకుంటున్నాం. ఇక కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో ఓ ఆకతాయి కలకలం రేపాడు. మస్కట్ నుండి వయా గన్నవరం మీదుగా హైదరాబాద్ విమానాశ్రయంలో వెళ్తున్న విమానంలో అరుణ అనే మహిళ పట్ల అదే విమానంలో ప్రయాణం చేస్తున్న పక్క సీట్లో కూర్చున్న వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాధిత మహిళ గన్నవరం విమానాశ్రయంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎయిర్పోర్ట్ అధికారులు నిందితుడిని గన్నవరం పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు గన్నవరం పిఎస్లో కేసు నమోదు చేశారు. నిందితుడు తెలంగాణలోని ఉట్నూరుకు చెందిన కమ్మరి లక్ష్మణ్ గా గుర్తించారు. ఈరోజు గన్నవరం ఎయిర్పోర్ట్కి ఎయిర్ ఇండియా ఫ్లైట్లో మస్కట్ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా ఫ్లైట్లో కో ప్యాసింజర్తో మిస్బిహేవ్ చేస్తాడని, అంటే లేడీ ప్యాసింజర్తో మిస్బిహేవ్ చేశాడని చెప్పి మనకి ఎయిర్పోర్ట్ నుంచి మాకు ఇన్ఫామ్ చేశారు. ఎయిర్ ఇండియా వారు ప్యాసింజర్ని అప్పగించి ఈరోజు 4:20కి విజయవాడలో ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన ఫ్లైట్లో ఆ ప్యాసింజర్ మిస్బిహేవ్ చేయడని చెప్పారు. అతను ఆ ప్యాసింజర్ని మనకు అప్పగించారు. ఆ ప్యాసింజర్ మానసిక పరిస్థితి సరిగ్గా బాగోలేదని, మతిస్థితి సరిగ్గా లేదన్నట్టుగా వాళ్ళ రిపోర్ట్లో ప్రస్తావించారు. దాన్ని అతను మా స్టేషన్కి తీసుకొచ్చి వెరిఫై చేస్తున్నాం. అతను ఫ్యామిలీ మెంబర్స్ కూడా అతను ఇన్ఫామ్ చేస్తాం. కామారెడ్డి, అతను తెలంగాణ జిల్లా కామారెడ్డి చెందిన అతను ఆ ప్యాసింజరు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇన్ఫామ్ చేస్తాం. దాన్ని ఒకసారి పరిశీలించి నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటాం. మీకు ఫిర్యాదు ఎవరు చేస్తారు సార్? ఎయిర్ ఇండియా అథారిటీస్ వారు కంప్లైంట్ చేశారు. ఎయిర్ ఇండియా ఫ్లైట్ IX918 ఫ్లైట్ సంబంధించిన ఎయిర్ ఇండియా అఫీషియల్స్ మాకు కంప్లైంట్ చేశారు. ఆ మహిళ కూడా ఫిర్యాదు చేసింది. ఆ మహిళ వాళ్ళకి కంప్లైంట్ చేసిందని చెప్పారు. ఫ్లైట్ ఎయిర్ ఇండియా అథారిటీస్కి ఆవిడ కంప్లైంట్ చేశారంట. మనకి ఎయిర్ ఇండియా వాళ్ళు మనకి రిపోర్ట్ ఇచ్చారు. మీరు కేసు ఏమైనా నమోదు చేస్తున్నారా? అతను మెంటల్ కండిషన్, మెడికల్ రికార్డ్స్ చూసిన తర్వాత అప్పుడు చేస్తాం. మతిస్థిమితో సరిగా లేదని చెప్పి వాళ్ళే రిపోర్ట్లు ఇచ్చారు అతని ప్రవర్తన గమనించిన తర్వాత.
హైదరాబాద్లోని ఓ కారు షోరూంలో ప్రమాదవశాత్తు కారు ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూసుకొచ్చి కింద పడింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సిటీలోని కొత్తపేట ఏరియా అల్కాపూరి కాలనీలో ఉన్న టాటా మోటార్స్ షోరూంలో ఈ ఘటన జరిగింది. కారు కొనడానికి వచ్చిన కస్టమర్కు షోరూం మొదటి అంతస్తులో ఉన్న కారును చూపించారు. దానిని ట్రయల్ చూసేందుకు కస్టమర్ అడగడంతో అందుకు సిబ్బంది అనుమతించారు. కస్టమర్ కారు ఎక్కి స్టార్ట్ చేయగానే సడన్ గా ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూసుకెళ్లి కింద పడిపోయింది. దీంతో కారులో ఉన్న కస్టమర్తో పాటు రోడ్డుపై నిల్చొని ఉన్న ఓ చిన్నారికి కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని తీసి ఆసుపత్రికి తరలించారు. వాళ్ళ బ్రదర్ ఎవరో రిలేటివ్ ఉన్నారు డ్రైవర్ కంటిన్యూగా డోర్ తెచ్చుకునే ఉన్నారు. అదే సెంటిమెంట్ ఫస్ట్ నేనే అదే బండి అంటే ఒకరు తీసినాక మళ్ళీ నేను తీసేది ఏముంటుంది. అదే డ్రైవర్ పట్టుకుంటే కూడా వెళ్ళిపోతూనే ఉంటాను. అన్నీ ఉన్నాయి. ఇక నిర్మల్ జిల్లా ఖుబీర్ మండల కేంద్రంలో ఓ గేదె ప్రమాదవశాత్తు బావిలో పడింది. విషయం గమనించిన స్థానికులు గ్రామ పంచాయతీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే అప్రమత్తమైన గ్రామ పంచాయతీ సిబ్బంది 30 ఫీట్ల బావి నుండి గేదెను సురక్షితంగా బయటకు తీశారు. గ్రామ పంచాయతీ సిబ్బంది వ్యవహరించిన తీరుపై గ్రామస్తులు ప్రశంసలు కురిపించారు. ఆడే పడాడు ఇంకా ఒకటి కట్టలా ఆడే నీళ్ళు దిగాల కింద భూమి దిగానే భూమి దాకుతుందా పొజిషన్ దించుదామా మామా దిగానే ఇంకా ఒక కట్ట లాంటిది ఏమన్నా ఇస్తే ఇట్లా క్రాస్ లా కిందికి వచ్చేస్తుంది. కట్ట లాంటిది ఏమన్నా కావాలా ఒక కట్ట బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం పదవిపై క్లారిటీ ఇచ్చిన కర్ణాటక ముఖ్యమంత్రి, పదవికి రాజీనామా చేసేది లేదని స్పష్టం. మిజోరం గవర్నర్ గా కమ్మంపాటి హరిబాబు ప్రమాణ స్వీకారం. మిజోరం రాజధాని ఐజ్వాల్లో బాధ్యతలు తీసుకున్న నూతన గవర్నర్. అమరావతిలో ముగిసిన ప్రివిలేజ్ కమిటీ సమావేశం. పారదర్శకంగా కమిటీ కార్యకలాపాలు కొనసాగిస్తుందన్న కమిటీ చైర్మన్. ముంబైలోని పాండవకాడ జలపాతంలో చిక్కుకున్న పర్యాటకులు, రక్షించిన సిబ్బంది, నగరవాసులకు హెచ్చరికలు జారీ. కేంద్ర ప్రభుత్వ గెజిట్ పై అసంతృప్తి వ్యక్తం చేసిన టీడీపీ నేతలు. ఏపీలోని పశ్చిమ రైతులకు అన్యాయం జరుగుతుందన్న మాజీ ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.